శ్రోతలకు నమస్కారం. పురాణ పురుషుడు కార్యక్రమమునకు స్వాగతము. వైశాఖ బహుళ తదియనాటి సూర్యాస్త సమయమును మంచుకొండలను రాగరంజితము చేయుచున్న దృశ్యమును చూచుచు లోయలో శతగోపుడు నడిచిపోవుచున్నాడు. చూచుచుండగానే లోయలోని ఆకాశము ఎర్ర రంగు తెర తొలగింపబడి నల్లని తెర దింపినట్లు చీకటి పడింది. దానిపై మరల సన్నని తెల్లని తెర లాగినట్లు తూర్పు దిక్కు నుండి చంద్రబింబము వెన్నెల పొరలను ప్రసరింపచేస్తోంది. తెల్లని తెర నుండి జారుచున్న కొచ్చుల నూలుపోగుల వలె కూడా మంచు తుంపరములు సాగాయి. జగన్నాటకమందలి రంగముల మార్పులను గమనించుచు నడుచుచున్న శతగోపుడు రెండుగా చీలిన కాలిబాట దగ్గర నిలబడి కొండల నడుమ మలుపులు తిరుగుచున్న బాటవైపునకు పరిశీలించాడు. అందేదో అలికిడి అనిపించింది. నిశీథమునందు పొదల నుండి కీచురాళ్ల శబ్దములు వినిపిస్తున్నాయి. మంచుగాలులు తాకిన అతని బంగారు మేనిఛాయ పాదరసమున ముంచినట్లుంది. కొండ గుబురుల నుండి తటాలున సింహ గర్జనము వినిపించింది. శతగోపుడు ఆనందముతో విప్పారిన నేత్రములతో మార్గమునకు ఎదురు చూశాడు. ఒక పెద్ద సింహము తలయూపి జూలు విదిలించుచు ప్రవేశించి నోరు తెరిచి ఆవులించింది. కోరలు 4 చంద్రవంకల వలె మెరిశాయి. ఆ సింహము వెనుక ఒక 18 వత్సరముల ప్రాయము గల యువతి పులి చర్మము వస్త్రముగా కట్టుకొని యొయ్యారముగా నడిచి వస్తోంది. ఒక చేతిలో కమండలము, జపమాల, మరి ఒక చేతిలో త్రిశూలము, కేశవేశమును ఊర్ధ్వబంధముగా ముడిచి సింధూర తిలకము ధరించిన ఆమె త్రిశూలము పట్టుకొని హస్తముతో సింహము వీపు నిమురుచు వచ్చి నిలబడి మందస్మితము చేసింది. శతగోపుడు భుజములపైనున్న ఉత్తరీయమును తీసి నడుమునకు బిగించి సాష్టాంగపడి నమస్కరించి ఇలా అన్నాడు. తల్లి శైలపుత్రి, ఏమి అపూర్వ దర్శనము? శైలపుత్రి, ఇది పూర్వదర్శనమే నాయనా. సనత్సుజాత దేవకీదేవి గర్భమున పురాణ పురుషుడు అవతరించునని విని ఉంటివి కదా. అతడు నిర్వహింపబోవు జగత్కార్యములు 2. అందొకటి భూభార నిర్వహణము అనగా సంహారక్రియ, 2వది ధర్మ సంస్థాపనము. ఇందు నాకు కూడా కొంత భాగముంది. ప్రస్తుతము నేను వ్రజమందలి నందగోపుని భార్య గర్భమున యోగమాయగా నా అంశను నిహితము చేయుచున్నాను. పురాణ పురుషుడు అన్నను నేనన్నను దేహములే వేరుగాని వెలుగొక్కటే. అట్లు మారుగా కారాగృహమున ప్రవేశింపవలసి ఉంది. అటుపైన నేను మరల కైలాస శిఖరమునకు తిరిగి వచ్చేదను. లీలార్థమై పురాణ పురుషుడు శంకరుని గూర్చి తపస్సు చేసి
నా చిత్కళను ఆకర్షించును. సనత్సుజాతుడు: నా కర్తవ్యమేమి శైలపుత్రి? ఈ దారి వెంట ఈ పర్వత శ్రేణిని అధిరోహింపుము. తెల్లవారుసరికి బదరికాశ్రమము చేరగలవు. అచట కొందరు బ్రహ్మచారులు వేదాధ్యయనము చేస్తూ ఉంటారు. వృతాసురవధ కథను వర్ణించునట్టి రుక్కులను అధ్యయనము చేయుచు 3 మాసములు క్షీరధారలతో తర్పణము చేసి నేతితో హోమము చేయుమని ఆ బ్రహ్మచారులకు నా మాటగా ఉపదేశింపుము. తులసి, మంచిగంధము, వట్టివేరు సమిధలుగా వారు హోమము చేయవలెను. ఈ దీక్షలో అంతరిక్షము నుండి దివ్యమూర్తులైన దేహాణువులు ఉద్భవిస్తాయి. అవి దేవకీ గర్భముననున్న దేహమునకు సప్తధాతువులై పుష్టి చెందుతాయి. ఆ ధాతువులతో పుట్టిన సుగంధమయమైన దివ్య శరీరము ఈ పురాణ పురుషునకు ఉపాధిగా పనిచేయవలెను. అట్టి శరీరముగాన అంతరిక్షము నుండి వికాసమందిన మనస్సు సత్వశుద్ధి కలిగి దేహ పోషణమునకై పాలు, పెరుగు, వెన్న ఆహారముగా స్వీకరిస్తారు. సనత్సుజాతుడు: జగన్మాత, పురాణ పురుషుని జననము అర్ధరాత్రమున జరుగుట సంభావ్యమని తోచుచున్నది. మేమందరము కావలివారిని వశపరుచుకొని తిప్పలు పడుట కన్నా వారికి నిద్రవేళ అయినచో మాకు అనుకూలము కదా. శైలపుత్రి: నిత్యము జీవులకు నిద్ర ఉపదేశించున్నది నేనే కదా, భయపడకు. సనత్సుజాతుడు: ఈ భరతభూమి పురాణ పురుషుని సాన్నిధ్యమును అనుభవించినను చిరకాలము గ్రుడ్డి రాజ్యముగా వర్ధిల్లవలసినదేనా? శైలపుత్రి: ఆ గ్రుడ్డివానిపై నీకెందులకు అనాదరము? వాడును నాకు మీ వంటి వాడే కదా. ఈ సంకోచము క్షాళనమగుటకు నీ ఒకనాడు ఆ గ్రుడ్డివాని ఇంటికి నడిచిపోయి బ్రహ్మోపదేశము చేయవలసి ఉన్నది. ఆ ఉపదేశము వాని యందు వ్యర్థమగును, లోకమునకు ఉపకరించును. పురాణ పురుషుని ఉపదేశములతో పాటు నీ ఉపదేశమునకు కూడా స్థానం ఉంటుంది. సనత్సుజాతుడు: పురాణ పురుషుని వసుదేవుడు కొనిపోవలసినది ఎచ్చటికి? శైలపుత్రి: ఇంకెచ్చటకు కొనిపోవును? చిరకాలము నుండి నందగోపుని అభిమానించి శిక్షణమిచ్చుచున్నాడు కదా. ఆ శిక్షణమెందులకో అతనికే తెలియదు. సనత్సుజాతుడు: అయినచో వసుదేవునితో నీ మాటగా చెప్పమందువా? శైలపుత్రి: కల్పాంత బ్రహ్మ విద్యాస్వరూపులైనను మీరందరూ లోకజ్ఞతలో పసిబాలరు. నీవు గర్గులకి వృత్తాంతము తెలిపే గర్గుల మాటగా మాత్రము చెప్పమనుము. సనత్సుజాతుడు: తల్లి, జరాసంధుడు అధర్వణ విద్యాధురంధరుడై భరతభూమికి సమ్రాట్టు కావలెనని సంకల్పించుచున్నాడు. శైలపుత్రి: కావలెనని వాంఛించుచున్నాడు. సనత్సుజాతుడు: అతని ధ్యేయము కూడా వేదధర్మ పరిరక్షణమే కదా. శైలపుత్రి: అమాయకుడా, వేదమన్నచో మంత్రార్థములు కాదు,
తనకు నచ్చిన మార్గము ధర్మమని బద్ధుడగువాడెవ్వడును వేద ధర్మమును గ్రహింపలేడు. తనకు నచ్చని వారిని నాకు బలి ఇచ్చువాడు జరాసంధుడు. జీవుల యుగాంత చరిత్రలలో జనన మరణములు నరజాతికి వలె మాకు లెక్కలోనివి కావు. కనుకనే జరాసంధుడొసగిన నరబలులను వాని కర్మకు వదిలి ఆ దేహములు విడిచిన జీవులను నేను స్వీకరించి తిని. పరమేశ్వరుడు దయాస్వరూపుడు, దయలేనివాడు, గర్వము చెందినవాడు, వేదము నెరిగినవాడిట్లగును. ఇక నీవు పురోగమించి నీ కర్తవ్యము నిర్వర్తించి మరల శతగోపుడుగా గోవ్రజమున చేరుకొనుము. ఇట్లు పలికి శైలపుత్రి సింహమును నడిపించుకొనుచు వెనుతిరిగి కొండ మలుపులలోనికి మాయమయ్యింది. వెన్నెలలు పర్వత శిఖరాగ్రములపైనున్నట్లు మంచుపై ప్రతిబింబించి అన్ని శిఖరములను కైలాస శిఖరముల వలె సనస్సుజాతున కన్నులకు గోచరించినవి. స్వస్తి సశేషము. వినుడు వినుడు శ్రోతలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు. శూరులు ధీరులు వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు. ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం మహాభారతం. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు. భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం ఈ సత్సంగం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.